నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. శర్వానంద్ గారి సినిమా నారి నారి నడమ మురారి సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. చాలా రోజుల నుంచి తను కూడా ఒక హిట్ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఇంకొకటి ఏంటంటే ఇందులో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది మనకి విశ్లేషించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. శర్వానంద్ గారి సినిమా నారి నారి నడమ మురారి సినిమా అయితే రిలీజ్ అయింది. ఇందులో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఒక ధైర్యానికి మెచ్చుకోవాలమా? అంటే ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు పలానా సినిమా తీసిన తర్వాత మాకు ఇలా అయ్యిందండి, నెక్స్ట్ మేము ఏమైపోదామండి, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, నేను ఇట్లా చేసుకోవాలి. అవును, ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు గారు ఏదో చెప్పారు, శక్తి సినిమా తర్వాత అశ్విని దత్ గారు చెప్పారు ఆత్మహత్య చేసుకుంటాని కాదు, తీవ్ర నష్టాల్లో కూరుకుపోయామండి, అట్లా మేము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామండి అని చెప్పి నిర్మాతలు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఒక సినిమా సో ఇట్లా ఒక పెద్ద సినిమా డిజాస్టర్ తర్వాత ఆ నిర్మాత మళ్ళీ కొంచెం కాలం బ్రేక్ తీసుకొని ఒకటో రెండో అలా చేసుకుంటూ మళ్ళీ ఒక డీసెంట్ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు అంటే దాని అర్థం అందులో ఏదో ఉంది, అది బాగా వర్కౌట్ అవుతుంది, దానివల్ల నాకు ఎంత వస్తుందన్న గట్టి నమ్మకమేగా. అవునా? ఏదో స్క్రిప్ట్కి ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఉండాలి, నెంబర్ 1. నెక్స్ట్, మరి అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఆ స్క్రిప్ట్ని అంతగా నమ్మా, అంతగా ఇది చేశా కాబట్టి దీన్ని ఒక మంచి సోలో రిలీజ్ డేట్ ఉంటే బాగుండు, ఓ 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలని కూడా అనుకుంటాడు. అవునా? ఇక్కడ ఏమైందంటే భోలా శంకర్ తర్వాత ఈ నిర్మాతకి పాపం సరైన వచ్చిన సినిమా ఏం లేదు, ఒకటో రెండో పర్వాలేదు అలా అంటే ఏదో అంతకుముందు ఆ తర్వాత తీసిన ఒక రకంగా ఉన్న, అంటే ఇది చాలా పెద్ద బడ్జెట్ కదా, అరే ఏంటా అనిపించి ఆయన పాపం ఒక రకంగా ఇలా అయిపోయాడు డల్. అలాంటి నిర్మాత నుంచి ఒక సినిమా అనౌన్స్మెంట్ వస్తుంది అనగానే అరే ఈయనకి ఏదో మంచి పవర్ఫుల్ స్క్రిప్ట్ దొరుకుంటుంది అని అనుకుంటారు. ఏంటి నీ టైటిల్ అని అడిగితే నారి నారి నడుమ మురారి అని చెబితే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు? నువ్వు టైటిల్లోనే కథ చెప్పేసావు, ఇంకా నీ టీజర్ ట్రైలర్ మాకు అవసరంలా, సినిమా కూడా తెలిసిపోయింది ఆల్రెడీ. ఈ సినిమాని థియేటర్లో చూడడానికి ఎవరు ధైర్యం చేయరండి, మీరు ఓటీటీనే నమ్ముకోవాలి. ఎందుకంటే నారి నడుమ మురారి టైటిల్లోనే నీకు సినిమా తెలిసిపోయింది కదా. ప్రేక్షకుడు ఈ రోజుల్లో ఇంత ముదిరిపోయాడు, 2 హీరోల మధ్య నలిగిపోయే హీరోయిన్ అని తెలిసిపోతుంది, 2 హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరో అని తెలిసిపోతుంది నీకు అని చెప్పిన వాళ్ళు ఉండుంటారు. అయినా సరే ఆ సినిమా పట్టాలెక్కించాడు. శర్వానంద్ లాంటి ఒక బడ్జెట్ ఉన్న హీరోని పెట్టుకొని, మంచి టెక్నీషియన్స్ని పెట్టుకొని, మంచి హీరోయిన్స్ని పెట్టుకొని, కొద్ది గొప్ప మంచి డీసెంట్ బడ్జెట్ పెట్టుకొని, డిఫరెంట్ లొకేషన్స్లో హ్యాపీగా షూట్ చేసుకొని, 24 క్రాఫ్ట్స్లో ఎవరికి అన్యాయం జరగకుండా, ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడంటే 10 మంది అరే ఉందిరా ఏదో పెట్టాడు అనిపించేలాగా ఒక సినిమా తీశాడు. ఓకేనా? సరే తీసావు, ఇప్పటివరకు నువ్వు డేరేగా చేసింది. మరి డేర్ చేసినాడు ఏదన్నా సోలో డేట్ కన్నా వేసుకోండి, కనీసం మీరు పెట్టిందల్లా మీకు ఎంతో కొంత వస్తుంది కదా అని చెప్పిన వాళ్ళు కూడా ఉండుంటారు. కానీ సంక్రాంతికి రిలీజ్ చేస్తా అంటే ఇంకా ఎంత డేర్ స్టెప్ చెప్పు. ఇప్పుడు సంక్రాంతికి ఏదో సినిమా రాజా సమాధ ఏదో అంట, మనశంకర్ అదేదో అంట, రవితేజ సినిమా అంటే ఇంకేదో అంట, మహారాజ్ అంటే అదేదో అంట, ఇట్లా అనిపిస్తుంది. ప్రతి సినిమాకి టైటిల్లో నీకు కథలు అర్థం అవ్వట్లా, ఇక టైటిల్లోనే నీకు స్టోరీ అర్థం అవుతున్నా నువ్వు చాలా ధైర్యంగా షూటింగ్ పూర్తి చేసావు, చాలా ధైర్యంగా రిలీజ్కి వచ్చావు, చాలా ధైర్యంగా సంక్రాంతికి వచ్చావు. పోనీ ఆ సంక్రాంతికి ఏమీ లేదు, నువ్వు ఒకటివే వచ్చావు అనుకున్నా కూడా అటు పక్కన చూస్తేనేమో నా ఆఖరి సినిమాని ప్రదర్శించుకుని అఫ్కోర్స్ థియేటర్లో ఇవ్వాలిగా, సుధా కొంగర థియేటర్లో ఇవ్వాలిగా, ఇటు చూసుకున్నా చిరంజీవి గారు వెంకటేష్ గారి కాంబినేషన్ అంటే అనిల్ రావిపూడి గారికి అసలు సంక్రాంతికి వచ్చాయంటే మొత్తం అన్ని ఆయనకే ఇచ్చేయాలి. అట్లా అమ్మో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు, మరి ఏం చేయాలి? ఇంతమంది భయపడ్డారు. అప్పటికి పోనీ సంక్రాంతికి వచ్చావు, అందరూ కూడా సోలో డేట్స్ పెట్టుకున్నారు. 9th ఈయన వచ్చాడు, ఇంకెవరు రాలా. 12th ఆయన వచ్చాడు, ఇంకెవరు రాలా. 13th రవితేజ గారు వచ్చారు, ఇంకెవరు రాలా. 14th కన్నా నువ్వు సింగిల్గా వస్తున్నావు, పోనీ చూద్దామా అంటే ఈరోజు నవీన్ పోలిశెట్టితో కాంబినేషన్తో మళ్ళీ కాంపిటీషన్తో వచ్చావు. అసలు ఏమనుకోవాలి, ఎందుకంత డేర్ చేస్తున్నావు నువ్వు? పోనీ సరేలే చూద్దాం, టైటిల్ అట్లున్నా ట్రైలర్లలో టీజర్లలో ఏమైనా ఉంటుందేమో, రొటీన్
ఏంటో అర్థమైపోయింది సినిమా, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో తెలిసిపోయాయి, హీరోయిన్స్ ఏం చేస్తారు, హీరోయిన్ సబ్జెక్ట్ అన్నీ తెలిసిపోయింది. మరి ఇంత ధైర్యం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు సంక్రాంతికి, ఎందుకు రిలీజ్ చేసావు ఈ సంక్రాంతికి? ఆ నిర్మాతకి ఏమన్నా పిచ్చా, ఉన్న డబ్బులని పోగొట్టుకోవాలని ఏమైనా ఉందా? ఆ ధైర్యం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా, వెళ్ళి సినిమా చూడండి అందరూ. నిజంగా తెలిసిన కథే, ప్రిడిక్టబుల్ స్టోరీయే, ఏం జరుగుతుందో అన్నీ తెలుసు, అందరికీ తెలుసు. అయినా సరే కూర్చున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు తెలుసు, ఎలా జరుగుద్దో చూడాలన్న ఆతృతతో, ఆ ఆనందంతో సినిమా మొత్తం హ్యాపీగా చూస్తావు. ఎండ్ వరకు నువ్వు ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ దీంట్లో ఇంకొక ధైర్యం ఏంటో చెప్పనా, ఆల్రెడీ ఇదే స్క్రిప్ట్తో ఇదే సంక్రాంతికి ఓ రోజు ముందు రవితేజ కూడా వచ్చాడు. అయినా ఏంటి నీ ధైర్యం? సేమ్ అంటే సేమ్ స్టోరీసా రెండు? ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరో. ఇక్కడ ఒక కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ కూడా ఏం కొత్తదనం ఏం కాదు, మేము ఎప్పుడో చూసాం. చిన్నప్పుడు కాలేజ్ డేస్లో ఎవరినో ప్రేమించావు, ఇట్లాంటి స్టోరీ శర్వానంద్కి కూడా ఉంది. ఎప్పుడు శర్వానంద్ కూడా ఉన్నాయి ఇలాంటి స్టోరీలు, గతంలో ఈయన కూడా తీశాడు. ఒక అమ్మాయిని ప్రేమించావు, పెళ్లి వయసుకు వచ్చేసరికి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సరే చేసుకున్నావు, బాగానే ఉంది. అనుకోకుండా నీ ఎక్స్ నీ లైఫ్లోకి వచ్చింది. మళ్ళీ దీన్ని కూడా లాస్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో వేరే హ్యాంగిల్లో చూపించారు. అవునా? ఈ కాన్సెప్ట్తో సినిమాలు కూడా బోలెడు లాంగ్వేజెస్లో వచ్చాయి. అయినా ఏంటి నీ ధైర్యం చెప్పు? నీకు ఎన్ని అడ్డంకులు తెలుసా? టైటిల్లోనే నీకు అది అర్థమైపోయింది. 90% డౌన్ అవుతారు అంతే, ఇదేనా చెప్పేశావు. సంక్రాంతికి పెద్ద కాంపిటీషన్లో వచ్చావు, ఆ కాంపిటీషన్లో నీ లాంటి స్టోరీగా ఇంకో స్టోరీ కూడా ఉండగా పోర్లే, అది ఇంకా పెద్ద హీరో మళ్ళీ అయినా వచ్చావు. మళ్ళీ రిలీజ్ డేట్ కూడా సింగిల్ డేట్, ఒక 13th 14th అటు ఇటు కాకుండా ఒకే రోజు 2 సినిమాలు ఉన్నప్పుడు వచ్చావు. ఇంత ధైర్యంగా వచ్చి కూడా 5/5 రేటింగ్ మా ఈ సినిమాకి. ఎక్కడ అశ్లీలత, అసభ్యత, డబుల్ మీనింగ్ డైలాగులు, బాడీ షేమింగ్లు ఏం లేవు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎంత హాయిగా ప్రతి ఒక్కరు కలిసి కూర్చొని సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. తెలిసిన రొటీన్ రొమాంటిక్ డ్రామానే, నీకు తర్వాత ఏమవుతుందో తెలిసిన కథనే ధైర్యంగా ఇంత డేర్ స్టెప్ వేసుకొని ఇక్కడికి వచ్చాడు అంటే నిర్మాతకి ఎక్కడో దగ్గర ఒక చిన్న కాన్ఫిడెంట్ ఉంటుందిగా. దాన్ని పూర్తిగా నిలబెట్టిన సినిమా ఇది. దీని గురించే మాట్లాడుకోవాలి. అందుకు ఇంత చెప్పాను నేను. ఏ ప్రొడ్యూసర్ డేర్ చేయడు ఇలా, ఏ డైరెక్టర్ డేర్ చేయడు ఇలాగా, ఏ హీరో డేర్ చేయడు ఇలాగా. శర్వానంద్ కెరీర్ కూడా కొంచెం అవకతవకలుగానే ఉంది. సార్ మీకు ఒక సినిమా ఏం లేదండి, ఇద్దరు హీరోయిన్లు ఇట్ అంటారంటే అబ్బాయి లేదండి కదా మంచి కథ చూడండి అంటారు. ఆట రేంజ్ హీరోలు, అస్సలు సినిమాలు రాని హీరోలు అంటే మేము యాక్సెప్ట్ చేయొచ్చేమో. కానీ అందులోనూ అసలు ఈ నిర్మాత ధైర్యం, సంక్రాంతికి రావాలన్న వీళ్ళ తపన, అయినా సరే ఖచ్చితంగా రావడం. ఇంకొకటి పబ్లిసిటీ లేదు వీళ్ళకి తెలుసా? అవును, ఇంతవరకు ఈ సినిమా గురించి ఎక్కడ కూడా వాళ్ళు రాయట్లు ఇంటర్వ్యూ అంటే ప్రమోషన్ కూడా ఎక్కువ చేయలేదు వీళ్ళు సినిమాకి. ఎందుకంటారు మరి అంత? మళ్ళీ అక్కడికే వద్దాం, అందుకే ప్రమోషన్ టాపిక్ ఇప్పుడు తీసా. పోనీ ఇంత ఉంది ఏమీ లేని సినిమాలు కూడా అది క్లాప్ కొట్టినప్పటి నుంచి రిలీజ్ వరకు ప్రమోషన్లు చేసిన వాళ్ళని మనం చూసాం. అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పి. ప్రమోషన్స్ కూడా లేవు కదా. మరి నీకు సినిమా జనాలకు ఎందుకు వెళ్ళింది? ఎందుకు ఎగబడి చూస్తున్నారు? ఫ్యామిలీతో వెళ్ళి హాయి కూర్చున్న తర్వాత ఒక సంక్రాంతి ఫీలింగ్ని పూర్తిగా ఎందుకు ఇవ్వగలిగింది? అది ఇప్పుడు నువ్వు చూడు, నారినారి నడుమమురారి రివ్యూ అని చూడు, అసలు రావు, ఒక్క రివ్యూ ఉండదు. అయినా ఏంటి ధైర్యం? అది ఈ సినిమా. అంటే మౌత్ పబ్లిసిటీతోనే వెళ్తుందంటారు ఈ సినిమా. అది కూడా లేదు. ఏం చూసి వచ్చారంటే పలానా సినిమా బాగుందా, భలే ఉందండి కూర్చున్నాను సేపు అని మళ్ళీ మీరు వెళ్ళి చూడండి అనే రేంజ్లో కూడా ఎవరు షేర్లు చేయట్లా. అయినా సరే ర్యాండమ్గా వెళ్ళిన పబ్లిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనసు నిండుగా చూసి వస్తున్న సినిమా. అంటే ఇంతకీ ఇందులో మీరు చెప్పాల్సి అంటే నేను అడిగేది ఏంటంటే ఈ సినిమా ఓకే టాక్ తెచ్చుకుందా లేకపోతే ఏంటంటారు? నాకైతే బీభత్సం అనిపించింది. అంత బీభత్సమైన సన్నివేశాలు ఏమన్నా అంటే ఏమీ లేవు, అదే బీభత్సం. కానీ కూర్చున్నంతసేపు అరే భలే ఉంది చూడని హాయిగా సరదా మాట్లాడి నవ్వుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి సినిమా ఇది. ఇంకా అనగనగా ఒక రాజులో ఆయన స్టాండప్ కమెడియన్ కాబట్టి స్టాండప్ కామెడీకి సంబంధించిన డైలాగులు బోల్డ్ ఉన్నాయి. అంటే ఆ డైలాగులను బేస్ చేసుకునే వాళ్ళు వెళ్తారు కదా.
అట్లా నో అవన్నది ఇట్లా నథింగ్. సిచ్యువేషనల్ కామెడీస్, ఆ సిచ్యువేషనల్లే మనకు నవ్వు తెప్పించేలాగా సరదాగా కొత్తగా నీట్గా క్యూట్గా ఉన్న సినిమా ఇది. అదే ఎవరికి తెలియదు ఇంతకన్నా మనం చెప్పేంత వరకు. ఒక లాస్ట్లో అరే ఆ ప్రొడ్యూసర్ ఇంత డేర్ చేసింది, అరే ఆ హీరోని ఇంత డేర్ చేసింది, అసలు టైటిలే డేరింగ్ స్టెప్ కదా. రైట్, అప్పుడు ఎప్పుడో బాలకృష్ణ గారి సినిమా ఇది టైటిల్ ఇది. ఆ రోజుల్లో అంత పట్టించుకోరులే, ఇంత తెలివితేటలో ఇంత సోషల్ మీడియా ఎక్కడ ఉంది. పోస్ట్ వచ్చి నారి నారి నడమ మురారి, ఎందుకు పెట్టారు ఈ టైటిల్? ఏం లేదురా, 2 హీరోయిన్లు ఉన్నారు, భలే ఎంచుకున్నాడే, అట్లా రెండిళ్ళ పూజారి లాగా అట్లా పెట్టేవాళ్ళు. ఇప్పుడు టైటిల్ చూస్తే నీకు నువ్వు ఆ టైటిల్ ఏ లేసి నీకు కథ అంతా వస్తుంది. టెక్నాలజీ డెవలప్ అయినాక మనం ఇక్కడ ఉన్నాం. అట్లాంటిది ఏదో కొత్తదనం ఉంటే తప్ప థియేటర్కి రానని కాచుకు కూర్చున్న ప్రేక్షకులు ఉన్నారు ఇప్పుడు. ఏదో ఒకటి చెప్తా అంటే మేము ఓటీటీలో చూస్తా, నువ్వు ఏదో వింత చూపిస్తా అంటే థియేటర్కి వస్తా అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ వచ్చి కట్టగట్టుకొని వచ్చి మరీ చూసి ఎంజాయ్ చేసి వెళ్తున్న సినిమా ఇది. నాకు ఇది నిజంగా ఒక వింత ఈ సంక్రాంతికి చెప్పాలి అంటే. వాళ్ళు రావడము వింతే, ఆయన తీయాలనుకోవడం వింతే, ఆ టైటిల్ పెట్టాలనుకోవడం వింతే, సక్సెస్ అవ్వడం వింతే, ప్రమోషన్లు లేకుండా మళ్ళీ ఇవన్నీ చేసి నిజంగా చాలా బాగుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.